హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పులియోగర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇలా కొద్దిసేపు అలా గార్నిష్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత కరివేపాకు తీసుకొని కరివేపాకు వేసుకోవాలి. అది అలా కొద్దిసేపు కలుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు రెండు మిక్స్ చేసుకొని కాసేపు ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి బాగా ఆయిల్ పట్టుకుందంటే బాగా టేస్ట్ చేంజ్ అవుతుందండి. బాగా ఆయిల్లో ఇలా బాగా వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, మీరు ఉప్పు ఎంత తీసుకుంటారో మీకు తెలుస్తుంది కదా, సో అలా తీసుకోండి. బాగా కలుపుకొని బాగా మిర్చికి ఎంత సాల్ట్ పట్టుకుంటుందో అంత టేస్ట్ వస్తుంది అండి ఏదైనా. ఇలానే బాగా కలుపుకుంటూ పచ్చిమిర్చి బాగా అక్కడక్కడ కారం వస్తుంది కదా, సో మనం అది రాకోకుండా చూసుకోవాలి. అందులో తర్వాత గ్రౌండ్ నట్స్ వేసానండి, అది మిస్ అయిపోయింది క్లిప్. సో నేను గ్రౌండ్ నట్స్ కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగా వస్తుందని. తర్వాత ఎక్కువ హీట్ పెట్టుకోకుండా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పులియోగర ప్యాకెట్ ఉంటుంది కదా, ఇది తీసుకొని ఒక 2 to 3 స్పూన్స్, మీకు ఒక ఐడియా ఉంటే ఇలా వేసుకోండి. నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను ఇంకా క్యాజువల్గానే వేసాను. బాగా కలుపుకోవాలి, అన్నిటికీ పట్టుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. దాని తర్వాత రైస్ ముందే మనం బాయిల్ చేసుకొని ఉంటాం కదా, ఇలా ఉడికిన రైస్ని తీసుకొని మనం మన బౌల్లోకి వేసుకోవాలి. మీకు ఎంత రైస్ 2 మెంబర్స్కా 3 మెంబర్స్కా అని ఒక ఐడియా ఉంటుంది కదా, అలా తీసుకొని రైస్ బాగా కలుపుకోవాలి. ఇలా సింపుల్గా టిఫిన్కి అయితే 5 మినిట్స్లో అయిపోతుందండి. మీరు కూడా ఒకవేళ హరీబరీ అనుకుంటా ఉంటే ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. రైస్ మొత్తం మనం నీట్గా అంతా కలిసేలాగా చేసుకోవాలి. అంతవరకు బాగా ఒక స్పూన్ తీసుకొని గరిట ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకున్నాక ఇలా అంతా బాగా కలిసింది చూడండి, ఇక్కడ ఇలా అవ్వాలి. మంచిగా అయితే మీకు మంచిగా టేస్ట్. ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్.